హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనము తెలంగాణ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యమైనటువంటి అప్డేట్ అనమాట. తెలంగాణలో డిఎస్సి ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్గా మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మనకు ఎవరైతే ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంకా టైం అనేది ఎక్కువ ఏం లేదు. కాబట్టి తొందరగానే ఎగ్జామ్స్ అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఇక్కడ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకు జూలై 18 నుంచి మనకు ఆగస్ట్ 5 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే తెలంగాణ లోపల డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. చాలా తక్కువ టైం అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు మనం షెడ్యూల్ గురించి డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం షెడ్యూల్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్స్ అయితే మనకు జూలై 18 నుంచి మరియు ఆగస్ట్ 5 వరకు అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే షిఫ్ట్ల వైజ్గా మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. రోజుకు 2 షిఫ్ట్ల ప్రకారంగా మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ జూలై 18 రోజు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, మనకు జూలై 18 రోజు మనకు ఎవరైతే మనకు సోషల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సోషల్ స్టడీస్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్, ఈ 2 జాబ్స్కి అంటే ఈ రెండు జాబ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఆ రోజు జూలై 18 రోజు షిఫ్ట్ 1 లోపల మనకు కండక్ట్ చేస్తున్నారు. ఎవరెవరు తెలుగు మీడియం వాళ్ళకి అనమాట. ఈ తెలుగు మీడియం వాళ్ళకి ఎవరెవరికి ఈ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ములుగు, హనుమకొండ, జోగులాంబ, గద్వాల, మహబూబ్నగర్ అండ్ మెదక్, ఖమ్మము, అదేవిధంగా మనకు ఇది సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ స్టడీకి సంబంధించిన జాబ్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం సంబంధించినటువంటి ములుగు, హన్మకొండ, ఇక్కడ ఉంది కదా, ములుగు, హన్మకొండ, జోగులాంబ, గద్వాల, మహబూబ్నగర్ అండ్ మెదక్, ఖమ్మం వాళ్ళకు జూలై 18 రోజు ఫస్ట్ షిఫ్ట్ లోపల మనకు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు ఫిజికల్ సైన్స్ సంబంధించిన తెలుగుకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ కూడా కింద కూడా మెన్షన్ చేశారు అండి. ఇక్కడ మనం కింద చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి ఎవరెవరు నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, జోగులాంబ, గద్వాల్, ఆదిలాబాద్, సూర్యాపేట్, అదేవిధంగా ఖమ్మం, భీమ్, ఆసిఫాబాద్, మెదక్, నారాయణపేట, కరీంనగర్, మహబూబాద్, జగిత్యాల, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ మనకు ఈ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఆ రోజు ఏ రోజు జూలై 18 రోజు మనకు ఫస్ట్ షిఫ్ట్ లోపల ఫిజికల్ సైన్స్ సంబంధించిన తెలుగు మీడియం ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన టైం టేబుల్ ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట. అది ఆ రోజు వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జూలై 18 రోజే మన సెకండ్ షిఫ్ట్ లోపల రోజుకు 2 షిఫ్ట్లు ఉంటాయండి. మార్నింగ్ ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ అనమాట. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎగ్జామ్ అయితే జూలై 18 రోజు సెకండ్ షిఫ్ట్ రోజు మనకు కండక్ట్ చేస్తున్నారు. ఎవరెవరికి హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ, తెలుగు వీళ్ళకు పైన ఎవరెవరు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ వాళ్ళ, కన్నడ వాళ్ళకు ఆల్ డిస్ట్రిక్ట్స్ అంటే అన్ని డిస్ట్రిక్ట్లకు కలిపి సెకండ్ షిఫ్ట్ లోపల కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు తెలుగు వాళ్ళకి వచ్చేసరికి ఈ డిస్ట్రిక్ట్స్కు కండక్ట్ చేస్తున్నారు. ఏదో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పోస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఈ రోజు జూలై 18 రోజు సెకండ్ షిఫ్ట్ లోపల మనకి కండక్ట్ చేస్తున్నారు. 19 జూలై రోజు షిఫ్ట్ 1 అనమాట. షిఫ్ట్ 1 లోపల ఎస్జేటీ అంటే సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన తెలుగు మీడియంకి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఆ రోజు మనకి ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అంటే నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ములుగు, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు ఫస్ట్ షిఫ్ట్ లోపల మనకు ఎస్జిటికి సంబంధించిన పోస్ట్ సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ షిఫ్ట్ లోపల 19 రోజు సెకండ్ షిఫ్ట్ లోపల ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఎస్జిటికి సంబంధించిన తెలుగు మీడియంకి సంబంధించిన పోస్ట్ ఎవరికంటే కొమరం భీం, అదేవిధంగా కొమరం భీం, ఆసిఫాబాద్ అండ్ కామారెడ్డి, నారాయణపేట్, నిర్మల్, మహబూబాద్ వీళ్ళకి కండక్ట్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 20 జూలై రోజు మనకు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట. ఉర్దూ ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకు ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. మనం అదేవిధంగా మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ షిఫ్ట్ లోపల 20 జూలై రోజు సెకండ్ షిఫ్ట్ లోపల స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టు తెలుగు ఉర్దూ మీడియం వాళ్ళకు ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కండక్ట్ చేస్తున్నారు. అది 20 రోజు జూలై 20 సెకండ్ షిఫ్ట్ లోపల. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు జూలై 21 రోజు ఎగ్జామ్ అయితే లేదు ఇక్కడ. తర్వాత జూలై 22 రోజు మనకు ఎస్జిటి సంబంధించిన తెలుగు సంబంధించిన ఎగ్జామ్ అయితే మహబూబ్నగర్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, సూర్యాపేట, జగిత్యాల, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే మనకు 22 జూలై ఫస్ట్ షిఫ్ట్ రోజు ఎస్జిటికి సంబంధించిన పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అదే 22 రోజు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చేసరికి షిఫ్ట్ 2లో ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మరాఠీ, అదేవిధంగా తెలుగు, ఉర్దూ వీళ్ళకు
ఎవరున్నారో ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ వాళ్ళకేమో ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు, ఆ లాంగ్వేజ్ వాళ్ళకు. అదే తెలుగు, ఉర్దూ వచ్చేసరికి మనకు నల్గొండ, హైదరాబాదు, ఆదిలాబాద్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా సంగారెడ్డి, నారాయణపేట, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు ఆ రోజు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు 23 రోజు వచ్చేసరికి మనకు షిఫ్ట్ 1 లోపల ఎస్జేటీకి సంబంధించినటువంటి ఎస్జిటి సెకండరీ గేట్ టీచర్కి సంబంధించిన ఇంగ్లీష్, తెలుగు మీడియం వాళ్ళకు సంగారెడ్డి, ఇక్కడ ఉంది కదా, సంగారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్ వీళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ లోపల మనకు 23 జూలై రోజు సెకండ్ షిఫ్ట్ లోపల వచ్చేసరికి ఎస్జిటికి సంబంధించిన పోస్టు తెలుగు మీడియం వాళ్ళకు మనకి ఇక్కడ భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, జోగులాంబ, గద్వాల్, కరీంనగర్, నగర్ కర్నూలు, మెదక్ వీళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. వచ్చేసరికి మనకు 24 జూలై రోజు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు 24 జూలై రోజు వచ్చేసరికి మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం వాళ్ళకు ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉంది నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, గద్వాల్, ఖమ్మం, వనపర్తి, సూర్యాపేట్, అదేవిధంగా యాదాద్రి, భువనగిరి 24 జూలై ఫస్ట్ షిఫ్ట్ లోపల వీళ్ళకు ఇది స్కూల్ అసిస్టెంట్స్ బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సెకండ్ షిఫ్ట్లో వచ్చేసరికి మనకు 24 జూలై రోజు సెకండ్ షిఫ్ట్లో వచ్చేసరికి బయాలజికల్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఇంకా లాంగ్వేజ్ వాళ్ళకి వచ్చేసరికి తెలుగు మీడియం వాళ్ళకు, అదేవిధంగా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ ఇవి ఇలా కండక్ట్ చేస్తున్నారు. ఇది తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఎవరైతే ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా జగిత్యాల, నారాయణపేట, హైదరాబాద్, మహబూబ్నగర్, మెదక్, నగర్ కర్నూలు, నల్గొండ వీళ్ళు ఉన్నారో వాళ్ళకు తెలుగు మీడియం సెకండ్ షిఫ్ట్ 24 జూలై రోజు సెకండ్ షిఫ్ట్ రోజు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, కన్నడ వాళ్ళకి వచ్చేసరికి ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు సెకండ్ షిఫ్ట్ రోజు 24 జూలై రోజు. మనకు చూడండి, ఇక్కడ 25 జూలై రోజు ఫస్ట్ షిఫ్ట్ లోపల 25 జూలై రోజు ఫస్ట్ షిఫ్ట్ లోపల స్కూల్ అసిస్టెంట్ తెలుగు అనమాట. తెలుగు సంబంధించినటువంటి సబ్జెక్టు అన్ని లాంగ్వేజ్ అయితే తెలుగే ఉంటుంది కాబట్టి తెలుగు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి 25 జూలై రోజు వచ్చేసరికి మనకు ఫస్ట్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు అనమాట. మనకు తెలుగు మీడియంగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ మనకు కండక్ట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మనం డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మనకు 25 జూలై రోజు ఫస్ట్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఉర్దూకు సంబంధించినటువంటి ఇది 25 జూలై ఫస్ట్ షిఫ్ట్లో ఉర్దూకు సంబంధించిన వాళ్ళకు కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మనకు 25 జూలై సెకండ్ షిఫ్ట్లో వచ్చేసరికి మనకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ వాళ్ళకు ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అయితే కండక్ట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ మెన్షన్ చేశారు, ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 26 జూలై రోజు మనకు ఫస్ట్ షిఫ్ట్ ఉంది కదా, అందులో లాంగ్వేజ్ పండిట్ తెలుగు అనమాట. అదేవిధంగా ఎస్జిటి లాంగ్వేజ్ పండిట్ తెలుగు వాళ్ళకు ఎవరెవరు ఉన్నారంటే లాంగ్వేజ్ తెలుగు డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి నల్గొండ, సిద్దిపేట్, మహబూబాబాద్, సూర్యాపేట్, సంగారెడ్డి వాళ్ళు, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 26 జూలై ఫస్ట్ షిఫ్ట్ లోపల మనకు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 26 జూలై ఫస్ట్ షిఫ్ట్ లోపల ఎస్జిటి ఎవరైతే ఉన్నారో ఎస్జిటి వాళ్ళు హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అయితే కండక్ట్ చేస్తున్నారు. చూసినట్లయితే 26 జూలై సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి తెలుగు సంబంధించిన పోస్ట్ అనమాట. తెలుగు మీడియంకి సంబంధించిన పోస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు 30 జూలై రోజు చూడండి, మనకు ఫస్ట్ షిఫ్ట్ లోపల మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సోషల్ స్టడీస్ హిందీ, తెలుగు, ఉర్దూ, మరాఠీ ఈ మీడియం వాళ్ళకైతే ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు సెకండ్ షిఫ్ట్ జూలై అనమాట, 30 జూలై సెకండ్ షిఫ్ట్ రోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అనమాట. తెలుగు, ఇంగ్లీష్ ఈ రెండు మీడియం వాళ్ళకి సంబంధించినటువంటి తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకు ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉన్నాయి డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్, నిర్మల్, నల్గొండ, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, అదేవిధంగా ఆసిఫాబాద్, అదేవిధంగా నారాయణ కర్నూలు, సంగారెడ్డి, వనపర్తి ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. మనం అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు 31 జూలై రోజు ఫస్ట్ షిఫ్ట్ లోపల మనకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఈ మూడుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే మనకు ఫస్ట్ షిఫ్ట్ లోపల జూలై ఫస్ట్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తున్నారు. అది ఏ మీడియంస్ వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు. అదే ఫిజికల్ సైన్స్ వాళ్ళకు మరియు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఈ వాళ్ళకు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ రోజు ఏదో 31 జూలై ఫస్ట్ షిఫ్ట్లో. తెలుగు మీడియం వాళ్ళు ఎవరు, ఫిజికల్ సైన్స్ కాదు, బయాలజికల్ సైన్స్ అనమాట. బయాలజికల్ సైన్స్ సంబంధించిన వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఆ రోజు మనకు కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్. ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే చూడండి, ఇక్కడ ఉంది కదా మనకు మంచిర్యాల, ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉంది కదా. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఈ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మీరు జాగ్రత్తగా పీడిఎఫ్ని చూసుకోండి.
చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 31 జూలై సెకండ్ షిఫ్ట్ రోజు మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అనమాట, తెలుగు ఉర్దూ మీడియం వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. ఈ డిస్ట్రిక్ట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆగస్ట్ 1 రోజు అనమాట, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ 1 అనేది షిఫ్ట్ 1, ఆగస్ట్ 1 రోజు షిఫ్ట్ 1 వాళ్ళకు SGT అనమాట, తెలుగు ఇంగ్లీష్ ఈ 2 మీడియంస్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు, హైదరాబాదు, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా జనగాం, నిజామాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆగస్ట్ 1 రోజు సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అనమాట, సోషల్ స్టడీస్ తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా తెలుగు మీడియం వాళ్ళకు ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఉన్నాయి డిస్ట్రిక్ట్స్, ఏ డిస్ట్రిక్ట్స్ అంటే మనకు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, రంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, వరంగల్, నారాయణపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు ఏ రోజు మనకు ఆగస్ట్ 1 సెకండ్ షిఫ్ట్ లోపల స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించిన పోస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనం అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి చూడండి జూలై 2 రోజు మనకు షిఫ్ట్ 1 లోపల లాంగ్వేజ్ పండిత్ తెలుగు ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా మనకు ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్ లోపల వచ్చేసరికి మనకు ఈ రకమైనటువంటి పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు తెలుగు ఉర్దూ మీడియం వాళ్ళు. అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఏ పోస్టులకు హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృత్, ఉర్దూ అనేటోళ్ళు ఆల్ డిస్ట్రిక్ట్స్కు ఏ రోజు మనకు ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్ రోజు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా తెలుగు ఉర్దూ మీడియంకి సంబంధించిన వాళ్ళు ఈ సిద్దిపేట, సూర్యాపేట, నగర్ కర్నూలు, వరంగల్, హన్మకొండ వాళ్ళకు ఆ రోజు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్ట్ 5 రోజు మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 5 రోజు మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ షిఫ్ట్ లోపల వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్స్కి అయితే కండక్ట్ చేస్తుంది ఆ రోజు. అదేవిధంగా మనకు ఆగస్ట్ 5 రోజు వచ్చేసరికి సెకండ్ షిఫ్ట్ లోపల లాంగ్వేజ్ పండిత్ హిందీ అనమాట, అది ఆల్ డిస్ట్రిక్ట్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ PDF అనేది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఈ PDFని నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు క్లారిటీగా నిదానంగా కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మా టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.